హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఈరోజు మనం వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి ఒకసారి చూద్దాం. మార్చి 22. ఓకే, మార్చి 22 అనగానే మనకు గుర్తొచ్చేది మనందరికీ తెలుసు, మార్చి 22. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా, ఏమైనా స్పెషల్ డేగా ఉందా? మరి ప్రపంచవ్యాప్తంగా మార్చి 22ను దేనిగా ఏమైనా జరుపుకుంటున్నామా అంటే మనందరికీ తెలుసు, గతంలో చాలాసార్లు అడిగారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ పోలీస్ ఎగ్జామ్లో కావచ్చు. ఓకే, మార్చి 22 అనగానే మనకు గుర్తొచ్చేది వరల్డ్ వాటర్ డే అండి. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచ నీటి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం? మార్చి 22న నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందంటే ఇది కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రతి దేశం కూడా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రతి పౌరుడు కూడా, ప్రతి దేశ పౌరుడు కూడా ఈ వాటర్ రిజర్వేషన్లో, వాటర్ కన్జర్వేషన్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో, అంటే అడుగంటిపోతున్న భూగర్భ జలాలను, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ను పెంపొందించాలి, భావి తరాలకు ఈ నీటిని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వరల్డ్ వాటర్ డేను ఐక్యరాజ్య సమితి తీసుకురావడం జరిగింది. మరి ఎప్పటి నుండి నిర్వహించుకుంటున్నామంటే 1993 నుండి అండి. మొదటిసారిగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 1993లో నిర్వహించారండి. 1993. మరి 1993లో నిర్వహించారు. ఈ వాటర్ డే నిర్వహించాలని ఎక్కడ నిర్ణయించడం జరిగింది ఐక్యరాజ్య సమితి వారు అంటే మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఒక పర్యావరణ సమావేశం జరిగింది. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది 1992లో. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని రియో డి జనీరో అనే నగరంలో జరిగింది. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరిగింది. దీన్నే మనం రియో సమ్మిట్గా చెప్పుకుంటామండి. రియో సమ్మిట్, రియోలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కలిసి 190 దేశాలకు పైగా 190 దేశాలకు పైగా ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. అన్ని దేశాలు కూడా నీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందంలో సంతకాలు చేయడం జరిగింది. ఏ రోజున జరిగింది సమావేశం అంటే 1992 మార్చి 22న జరిగింది. కాబట్టి అదే రోజును ప్రపంచ నీటి దినోత్సవంగా అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. మరి ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు అంటే 1993లో ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి వారు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ను సూచించడం జరుగుతుందండి, ఒక ఇతివృత్తాన్ని సూచించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 2025 ఇతివృత్తం ఏమిటి అంటే 2025 గ్లేజియర్ ప్రిజర్వేషన్ అండి. గ్లేజియర్ ప్రిజర్వేషన్ అనే ఇతివృత్తాన్ని వీరు సూచించడం జరిగింది. ఏమిటి ఇదంటే హిమానీ నదుల సంరక్షణగా చెప్పుకోవచ్చు. హిమానీ నదుల, మంచు నదుల సంరక్షణం అంటే ఫ్రెష్ వాటర్ను సంరక్షించాలనే ఉద్దేశంతో, మంచి నీరును అందరికీ కూడా నీరును అందించాలనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేస్తూ ఈ థీమ్ను ఐక్యరాజ్య సమితి వారు సూచించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, గ్లేజియర్ ప్రిజర్వేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వరల్డ్ వాటర్ డే థీమ్గా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి దాని యొక్క పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ నీటి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నీటిని సంరక్షించాలి, అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడాలి. రోజు రోజుకు నీరు అనేది తరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతున్నాయి. కాబట్టి వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని తీసుకురావడం జరిగిందండి. అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఏ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే SDG 6 గోల్ అండి. SDG 6th గోల్ అండి. ఐక్యరాజ్య సమితి మనందరికీ తెలుసు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎన్నింటిని ఏర్పాటు చేశారు అంటే 17 లక్ష్యాలండి. 2015లో దీన్ని ఏర్పాటు చేశారు. 2016 నుండి 30 వరకు మనం వీటిని చేరుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు చేరుకోవాలని టార్గెట్ పెట్టింది ఐక్యరాజ్య సమితి అంటే 2030 వరకు చేరుకోవాలని టార్గెట్ పెట్టిందండి. మరి ఆ లక్ష్యాలను చేరుకునే దిశలో ఎన్ని లక్ష్యాలను ఏర్పాటు చేశారంటే 17 లక్ష్యాలు. అందులో 6th గోల్, 6వ లక్ష్యం ఏమిటి అంటే క్లీన్ వాటర్ అండ్
శానిటేషన్ అండి, స్వచ్ఛమైన నీరు, త్రాగునీరు మరియు పారిశుద్ధ్యాన్ని చేర్చడం జరిగింది 6వ గోల్గా చెప్పుకోవచ్చు, 6వ లక్ష్యంగా. మరి ఈ లక్ష్యాన్ని చేరాలంటే ప్రతి దేశం కూడా నీటి సంరక్షణలో భాగస్వామ్యం కావాలి, ఫ్రెష్ వాటర్ను అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా ఈ నీటి సంరక్షణ గురించి అంటే అడుగంటిపోతున్న ఈ జలాల గురించి మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మన గ్రేట్ ప్రెసిడెంట్ గారని చెప్పుకోవచ్చు, దివంగత ప్రెసిడెంట్. ఎవరు నేను చెప్పుకుంటామంటే మనం అబ్దుల్ కలాం గారిని చెప్పుకుంటాం. ఆయన ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు అంటే అడుగంటిపోతున్న ఈ నీటి వేస్టేజ్ని వృధా చేస్తున్నాం, ప్రజలందరూ కూడా వృధా చేస్తున్నారని చెప్పి ఏం చేశాడు అంటే ఆయన డైరీలో రాసుకున్నాడు అంటుంది. ఏం రాసుకున్నాడు అంటే 2050 సంవత్సరం నాటికి మనం నీటిని ఇలానే వృధా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎక్కడో బార్డర్లో కాపలా కాయాల్సిన సైనికులు నీటి వనరుల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆయన చెప్పిన మాటకు అర్థం ఏమిటి అంటే నీటి కోసం కొట్టుకునే పరిస్థితులు వస్తాయి, దేశాలు కొట్టుకునే పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు చేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం వీటిని ఇప్పటి నుండే సక్రమంగా వీటిని కాపాడుకోవాలి, మన నీటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ మాట ఆయన చెప్పాడండి. గ్రేట్ వర్డ్స్ కదండి, అబ్దుల్ కలాం గారు చెప్పారండి. ఓకే, మరి ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది అంటే మార్చి 22న నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, ఇది నీటి దినోత్సవం గురించి అండి, వరల్డ్ వాటర్ డే గురించి. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ అండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ప్రపంచ నీటి దినోత్సవ సందర్భంగా కావచ్చు, మరి అదే రోజున లేదా దానికంటే ముందు రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైన ఒక బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుందండి. ఏ బహుమతి అంటే స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్గా చెప్పుకోవచ్చు అండి. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ మీకు గతంలో వినే ఉంటారు. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. స్టాక్హోమ్ అంటే మనందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక నగరం అండి. స్టాక్హోమ్ అనేది ప్రసిద్ధి చెందిన ఒక నగరం. ఏ దేశంలో ఉంది అంటే స్వీడన్ దేశంలో ఉందండి. స్వీడన్ దేశానికి ఈ స్టాక్హోమ్ అనే నగరం రాజధానిగా కొనసాగుతుంది, స్వీడన్ దేశ రాజధాని. మరి ఈ స్టాక్హోమ్ వారే అంటే స్టాక్హోమ్లోని స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఈ అవార్డును అందివ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతిని ఎవరు అందిస్తున్నారు అంటే స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేసే ఒక సంస్థ అందజేయడం జరుగుతుంది. స్టాక్హోమ్ వాటర్ ఫౌండేషన్ అండి. వాటర్ ఫౌండేషన్ వారు ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే 1991 నుండి ఇస్తున్నారండి. 1991 నుండి ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ను ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అత్యున్నతమైన పురస్కారాన్ని? ఎవరికి ఇస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు లేదా సంస్థలకు ఏటా అందజేయడం జరుగుతుంది. అంటే ఇయర్లీ అవార్డుగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు, శాస్త్రవేత్తలకు, అదేవిధంగా హైడ్రాలజిస్టులకు లేదా కొన్ని సంస్థలకు కూడా అప్పుడప్పుడు కొన్ని సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వాటర్ ప్రైజ్ను అందించడం జరుగుతుంది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. దీనికి ఇచ్చే నగదు పురస్కారం ఎంత అంటే $1,50,000 US అండి. $1,50,000 $1,50,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. మరి నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రతి సంవత్సరం కృషి చేస్తున్న వ్యక్తులకు ఇచ్చే అవార్డును ఈ సంవత్సరం 2025 మార్చి 22న ప్రకటించడం జరిగిందండి. మార్చి 22న ఎవరికి ప్రకటించారు అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన గంటర్ బ్లాస్ట్లేకు ప్రకటించడం జరిగిందండి. గంటర్ బ్లాస్ట్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2025 స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ అవార్డు విజేత ఎవరు అంటే గంటర్ బ్లాస్ట్లే అండి. గంటర్ బ్లాస్ట్లు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి అండి. ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. ఆస్ట్రియాలోని వియన్నాలో, ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ వియన్నాలో ఈయన హైడ్రాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వియన్నాలోని వియన్నా యూనివర్సిటీలో హైడ్రాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. గత 3 దశాబ్దాల కంటే 30 సంవత్సరాలుగా ఈయన వరదల నియంత్రణలో కోసం కృషి చేస్తున్నాడు. వరదల టైంలో వాటర్ను ఎలా సంరక్షించాలి, వేస్టేజ్ వాటర్ను కూడా మనకు ఉపయోగకరంగా ఎలా మార్చుకోవాలని ఈ నీటిపై పరిశోధనలు చేస్తూ కృషి చేస్తున్నాడు. మరి నీటి సంరక్షణ కోసం ఆయన జీవితాన్ని దారిపోసాడు కాబట్టి మరి అవార్డును ఈ సంవత్సరం ఆయనను ఎంపిక చేయడం జరిగిందండి.
మరి అవార్డును కూడా ప్రతి సంవత్సరం మార్చిలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే ఆగస్టులో జరిగే వరల్డ్ వాటర్ వీక్లో అండి. ఆగస్టులో జరిగే వరల్డ్ వాటర్ వీక్లో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతిసారి విజేతను అదే అండి, వరల్డ్ వాటర్ వీక్ సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది. వరల్డ్ వాటర్ వీక్ ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో జరుగుతాయండి. ఆగస్టు నెలలో మరి ఆగస్టు నెలలో జరిగే ఈ ప్రపంచ నీటి వారోత్సవాలు సందర్భంగా ఈ అవార్డును ఎవరు ప్రదానం చేస్తారు అంటే ఈ గంటర్ బ్లాస్ట్కు ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేయబడుతుందంటే స్వీడన్ దేశ రాజు అండి. స్వీడన్ దేశ రాజు చేతుల మీదుగానే ఈ అవార్డు ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది. మరి స్వీడన్ దేశ ప్రస్తుత రాజు ఎవరు అంటే కార్లోస్ గుస్తాఫ్ అండి. కార్లోస్ గుస్తాఫ్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందండి. ఓకే, ఇది స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2025 విజేతగా మనం చెప్పుకుంటాం. ఎవరు ఆయన అంటే గంటర్ బ్లాస్ట్, గ్రేట్ హైడ్రాలజిస్ట్గా చెప్పుకోవచ్చు. ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి అండి. మరి ఈ అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అంటే 1,50,000గా చెప్పుకోవచ్చు. మరి 91 నుండి ఈ అవార్డును అందిస్తుంది ఈ స్టాక్హోమ్ వాటర్ ఫౌండేషన్ వారు. మరి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును మన భారతీయులకు ఎవరికైనా లభించిందా, మన భారతీయ పర్యావరణవేత్తలకు, హైడ్రాలజిస్టులకు, మరి నీటి కోసం కృషి చేసే వ్యక్తులకు ఎవరికైనా లభించిందా అంటే ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఈ అవార్డు పొందిన వ్యక్తులు 4 ఉన్నారండి. 4 వ్యక్తులు ఉన్నారు. అందులో ఇద్దరు గురించి చాలాసార్లు గతంలో అడిగారండి. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు పొందిన భారతీయులు ఎవరని కూడా అడిగారండి. అందులో మనం మొదటి వ్యక్తిగా ఎవరిని చూస్తామంటే మాధవ్ అనంతరామన్ చితాలే. మాధవ్ అనంతరామన్ చితాలే అండి. ఈయన 1993లో ఈయనకు వచ్చిందండి. ప్రారంభించిన 3వ సంవత్సరమే ఈయనకు అవార్డు లభించడం జరిగింది. మాధవ్ అనంతరామన్ చితాలే. ఈయన కూడా హైడ్రాలజిస్ట్గా చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో నీటి సంరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తిగా మనం ఈయనను చెప్పుకుంటాం. మాధవ్ అనంతరామన్ చితాలే 93లో అండి. నెక్స్ట్ రెండవ వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే సునీతా నారాయణ్ అండి. సునీతా నారాయణ్ ఈ పేరు మనం గతంలో ఒకసారి డిస్కస్ చేశామండి. మనం భారతదేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థకు ప్రెసిడెంట్ డైరెక్టర్గా ఉందని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ సునీతా నారాయణ్ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం, నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్నందుకు గాను ఈమెకు కూడా ఈ అవార్డును అనేది లభించింది. మరి ఈమెకు ఎప్పుడు లభించింది అంటే 2003లో లభించిందండి. 2005లో లభించిందండి. 2005లో ఈమెకు అవార్డు లభించిందని చెప్పుకోవచ్చు. సునీతా నారాయణ్ అండి. ఓకే, నెక్స్ట్ మూడో వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే అసిత్ బిశ్వాస్ అండి. అసిత్ బిశ్వాస్ 2006లో ఈయనకు వచ్చిందండి. అసిత్ బిశ్వాస్ ఈయన కూడా నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్న భారతీయ పౌరుడిగానే చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా 4వ వ్యక్తిగా ఎవరికి వచ్చింది ఈ అవార్డు పొందిన చివరి భారతీయుడు ఎవరు అంటే ఇండియన్ వాటర్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన రాజేంద్ర సింగ్ అండి. రాజేంద్ర సింగ్ గారికి లభించింది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈయనను చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర సింగ్ గారిని పిలుస్తారు. ఈయనకు 2015లో వచ్చిందండి. 2015లో 2015లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అవార్డు ఏ భారతీయునికి కూడా రాలేదు. మరి రీసెంట్గా ఈ సంవత్సరం 2025లో ప్రకటించడం జరిగింది. ఎవరికి అంటే గంటర్ బ్లాస్ట్కి లభించింది. ఇది స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్గా చెప్పుకుంటామండి. మార్చి 22 నీటి దినోత్సవ సందర్భంగా లేదా దానికంటే ముందు ఈ అవార్డును అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానోత్సవ కార్యక్రమం మాత్రం ఎప్పుడు జరుగుతుంది? ఆగస్టులో జరుగుతుంది. ఎక్కడ ప్రదానం చేస్తారంటే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్లో ఆ దేశ రాజు గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ దేశానికి రాజుగా ఎవరు కొనసాగుతున్నారు అంటే కార్లోస్ గుస్తాఫ్ గారు కొనసాగుతున్నారండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఓకే, వరుణ విన్యాసాలండి. వరుణ ఎక్సర్సైజెస్ మీరు వినే ఉంటారు. వరుణ విన్యాసాలు ఇవి ఒక నావికాదళ విన్యాసాలండి. నావికాదళ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. వరుణ విన్యాసాలు మన భారతదేశం వ్యూహాత్మకంగా రక్షణ పరంగా స్ట్రెంగ్త్ను పెంచుకోవడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇతర దేశాలతో సైనిక విన్యాసాలను కావచ్చు, నావికాదళ విన్యాసాలను కావచ్చు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను కావచ్చు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంతో ఇండివిజువల్గా కావచ్చు లేదా మల్టిపుల్గా కావచ్చు, మల్టీలాటరల్గా కావచ్చు విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటీవల ఒక రకమైన విన్యాసాలను నిర్వహించడం జరిగింది మన భారతదేశం. మరి ఏ విన్యాసాలు అంటే వరుణ విన్యాసాలు అండి. వరుణ విన్యాసాలు. ఈ వరుణ విన్యాసాలు మరి ఏ దేశంతో మన భారతదేశం నిర్వహించింది అంటే మన భారత్ మరియు
మన దేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఫ్రాన్స్ దేశ నావికా దళాల మధ్య జరిగిన విన్యాసాలు. అంటే వీటిని ఏమని చెప్పుకోవచ్చు? నావికాదళ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. నావెల్ ఎక్సర్సైజెస్, ఇండియా అండ్ ఫ్రాన్స్ జాయింట్ నావెల్ ఎక్సర్సైజెస్. వీటికి పేరేమిటి అంటే వరుణ అండి. వరుణ విన్యాసాలుగా చెప్పుకుంటాం. వరుణ విన్యాసాలు. మరి ఇవి ఎన్నవ దశ విన్యాసాలు అంటే 23వ దశ విన్యాసాలు అండి. 23rd ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు. ఇరు దేశాల మధ్య జరిగిన ఎన్నవ దశ విన్యాసాలు అంటే 23వ దశ విన్యాసాలు. మరి ఈ 23వ దశ విన్యాసాలు వరుణ విన్యాసాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయంటే మార్చి 19న ప్రారంభమయ్యాయండి. మార్చి 19న ప్రారంభమై మార్చి 22 వరకు జరిగాయండి. మార్చి 22 వరకు ఈ నావికాదళ విన్యాసాలు వరుణ పేరు మీదుగా జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే మనందరికీ తెలుసు, అంటే ఇరు దేశాల మధ్య సైనిక విన్యాసాలు కావచ్చు, నావికాదళ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు జరిగినప్పుడు ఆల్టర్నేట్గా జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం ఒక దేశంలో జరిగితే మరొక సంవత్సరం ఇంకో దేశంలో జరుగుతాయి, నెక్స్ట్ ఇక్కడ జరుగుతాయి. ఓకేనండి. మరి ఈ సంవత్సరం ఈ వరుణ విన్యాసాలు మన భారతదేశంలోనే జరిగాయండి. భారతదేశంలోనే జరిగాయి. ఇండియాలోని అరేబియా సముద్ర తీరంలో నిర్వహించడం జరిగింది. ఏ సముద్ర తీరం? అరేబియా సముద్ర తీరంలో వీటిని నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ జరిగిన ఈ వరుణ విన్యాసాల్లో మన భారతదేశం నుండి పాల్గొన్న ఐఎన్ఎస్ ఏమిటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనడం జరిగిందండి. ప్రధానంగా ఇందులో ఆకర్షణగా నిలిచిన ఐఎన్ఎస్ ఏమిటి అంటే నావల్ షిప్ ఏమిటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఇండియన్ నావల్ షిప్ విక్రాంత్ ఉంది. అదేవిధంగా MiG-29 జెట్ ఫైటర్ కూడా పార్టిసిపేట్ అయిందండి. MiG-29 జెట్ ఫైటర్ కూడా ఈ నావికాదళ విన్యాసాల్లో భాగస్వామ్యం కావడం జరిగింది. 23వ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. వరుణ విన్యాసాలని చెప్పుకుంటున్నాం. మరి ఈ వరుణ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ఇరు దేశాల మధ్య ఈ నావికాదళ విన్యాసాలు ఎప్పుడు అంటే 93లో ప్రారంభమయ్యాయండి. 1993లోనూ ప్రారంభమయ్యాయి. కానీ వాటికి ఏమని పేరు పెట్టలేదప్పుడు. తర్వాత ఏం చేశారంటే 2001లో అండి, 2001వ సంవత్సరంలో వీటికి వరుణ అని నామకరణం చేయడం జరిగింది. వరుణ అని నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా వరుణ విన్యాసాలు 2001 నుండి ప్రతి సంవత్సరం కూడా ఏటా మన భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య జరుగుతున్నవి, నావికాదళాల మధ్య జరుగుతున్నవండి. ఓకే, ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ ఫ్రాన్స్ దేశంతో మన భారతదేశం అంటే భారత సైన్యం కూడా విన్యాసాలను జరుపుతుంది. వాటిని సైనిక విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. ఇరు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలకు ఫ్రాన్స్ ఇండియా మధ్య జరిగే సైనిక విన్యాసాల పేరు ఏమిటి అంటే శక్తి అండి. శక్తి ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు. శక్తి ఎక్సర్సైజ్ అని చెప్పుకుంటామండి. భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే సైనిక విన్యాసాలు, మిలిటరీ ఎక్సర్సైజెస్. అదేవిధంగా భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలకు పేరేమిటి అంటే గరుడ అండి. గరుడగా చెప్పుకోవచ్చు. గరుడ. భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు గరుడగా చెప్పుకోవచ్చు. ఇవి రీసెంట్గా మార్చి నెలలో మార్చి 19 నుండి 22 వరకు అరేబియా సముద్ర తీరంలో నిర్వహించడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇవి నావికాదళ విన్యాసాలకు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రెగ్యులర్గా అడుగుతున్నారండి. ఎక్సర్సైజెస్ను ఏ దేశంతో జరిపారు, వాటి పేరేమిటి, లేదా ఎక్కడ జరిగారు, ఇవి గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ నమీబియా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో వార్తల్లో నిలిచారండి. మనకు చూస్తూనే ఉన్నాం వార్తల్లో. నెటుంబో నమీబియా దేశం మనందరికీ తెలిసిందే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంగా చెప్పుకోవచ్చు. నమీబియా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం అండి. ఇది బాగా అభివృద్ధి చెందని దేశంగానే చెప్పుకోవచ్చు. ఒక చిన్న దేశం నమీబియా దేశం. జింబాబ్వేకు, జాంబియాకు, అంగోలాకు బార్డర్లో ఉన్న ఒక ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంగా మనం చెప్పుకుంటాం నమీబియా దేశం. మరి ఈ దేశానికి మొదటిసారిగా అంటే స్వతంత్రం పొంది 35 సంవత్సరాలు కావస్తుంది. మరి 35 సంవత్సరాల కాలంలో ఏ మహిళ కూడా ప్రెసిడెంట్గా ఎన్నిక కాలేదు. మరి మొదటిసారిగా ఈ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశానికి అంటే ఈ దేశానికి ఒక మహిళ అధ్యక్షురాలు కాబడింది, ఎన్నిక కావడం జరిగింది. ఎవరు ఆమె అంటే నెటుంబో నాండి ఎండుయిట్వాహ్ అండి. కొంచెం క్లిష్టంగా ఉంది పేరు. ఓకే, ఒకసారి అనండి. నెటుంబో నాండి ఎండుయిట్వాహ్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఏ దేశానికి? నమీబియా దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కాబడింది. గత సంవత్సరం 2024 నవంబర్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయండి. గత సంవత్సరం 2024 నవంబర్లో ఎన్నికలు జరిగితే ఈమె ఈ ఎన్నికల్లో పోటీ చేసి 58% ఓట్లను సాధించిందండి. 58% ఓట్లను సాధించి ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎంపిక కావడం జరిగింది. మరి ఈమె పార్టీ ఏమిటి అంటే స్వాపో అండి.
స్వాపో పార్టీ మద్దతురాలుగా మనం చెప్పుకోవచ్చు. 1990లో నమీబియా అనేది ఒక స్వతంత్ర దేశంగా అవతరించిందండి, స్వతంత్ర దేశంగా అవతరించింది. మరి 90 నుండి ఇప్పటి వరకు కూడా ఇదే పార్టీ అధికారంలో ఉందండి. ఇక్కడ నమీబియా దేశంలో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కూడా జరిగిన ఎన్నికల్లో అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ పార్టీ పేరు ఏమిటంటే స్వాపో అండి, సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చండి. స్వాపో మీన్స్ ఏమిటి అంటే సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పార్టీగా చెప్పుకోవచ్చు. మరి 90 నుండి కూడా ఇదే పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మరి నమీబియా దేశానికి నూతన అధ్యక్షురాలిగా, మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే నెటుంబో నాండి ఎండుయి ట్వాహ్ ఎన్నిక కావడం జరిగిందండి. ఓకే, నమీబియా. ఈ నమీబియా రాజధాని పేరు ఏమిటి అంటే వింద్హాక్ అండి. మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. వింద్హాక్ అంటే మీకు అందరికీ గుర్తుకు రావాల్సిన విషయం ఏమిటి అంటే వింద్హాక్ డిక్లరేషన్ అండి. రాజధాని పేరు మీద ఒక డిక్లరేషన్ జరిగిందండి. వింద్హాక్ రాజధాని ఏమిటంటే వింద్హాక్ డిక్లరేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. చాలాసార్లు అడిగారు వింద్హాక్ డిక్లరేషన్ ఏమిటి. వింద్హాక్ డిక్లరేషన్ ఒక పాయింట్ మనం చూద్దామండి. వింద్హాక్ డిక్లరేషన్ ఏమిటి అంటే 1991లో అండి, 1991లో యుఎన్జిఏ మనందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మరియు యునెస్కో అండి. యునెస్కో ఇక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి, మరి ఈ సమావేశంలో ఎప్పుడు జరిగింది అంటే 1991 మే 3న జరిగిందండి. 1991 మే 3న ఈ సమావేశం అనేది జరిగిందండి. మరి ఈ సమావేశంలో వీరు తీసుకున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మరియు యునెస్కో వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఇక డిక్లరేషన్లో ఏ సమావేశంలో ఏమి విడుదల చేశారు అంటే ప్రెస్ ఫ్రీడమ్ ప్రిన్సిపల్స్ను విడుదల చేయడం జరిగిందండి. పత్రికా స్వేచ్ఛా నియమాలను విడుదల చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పత్రికా స్వేచ్ఛా నియమాలను విడుదల చేయడం జరిగింది. పత్రికా స్వేచ్ఛా నియమాలు ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్నది ఏమిటంటే పత్రికా రంగం. ఈ పత్రికా రంగం కొన్ని విలువలను పాటిస్తూ ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలను పాటిస్తూ ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో పత్రికా రంగానికి సంబంధించి కొన్ని పత్రికా స్వేచ్ఛా విలువలను విడుదల చేయడం జరిగింది. ఏ రోజున విడుదల చేశారు? 1991 మే 3న విడుదల చేయడం జరిగింది. ఎక్కడ జరిగిన సమావేశంలో? నమీబియా రాజధాని వింద్హాక్లో జరిగిన సమావేశంలో. కాబట్టి దీనిని ఏమని పిలుస్తున్నారు? వింద్హాక్ డిక్లరేషన్ అంటాం. ఏ రోజునైతే ఈ పత్రికా స్వేచ్ఛా నియమాలు విడుదల కాబడ్డాయో అదే రోజును ఐక్యరాజ్య సమితి దేనిగా అడాప్ట్ చేసుకుంది అంటే పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1992 నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటున్నాము అంటే మే 3న నిర్వహించడం జరుగుతుంది. మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, పత్రికా స్వేచ్ఛ నియమాల గురించి. ఇది మే 3న నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, ఎక్కడ అంటే వింద్హాక్, ఇది నమీబియా రాజధానిగా మనం చెప్పుకున్నాం. ఈ నమీబియాకు నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైంది ఎవరు అంటే నెటుంబో నాండి ఎండుయి ట్వాహ్. ఈమె 2025 మార్చి 21న ప్రమాణ స్వీకారం చేసింది. ఆ మార్చి 21 కూడా ఆ దేశ స్వతంత్ర దినోత్సవం అండి. నమీబియా ఇండిపెండెన్స్ డేగా చెప్పుకుంటాం. ఇండిపెండెన్స్ డే రోజునే ఆమె యొక్క ప్రమాణ స్వీకారం అనేది జరిగిందని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది ఈ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెటరన్ ఇండియన్ యాక్టర్ పద్మ అవార్డీ చిరంజీవి. మనందరికీ తెలుసు, మన టాలీవుడ్ మెగాస్టార్గా మనం చెప్పుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి గారికి లండన్ ప్రభుత్వం ఒక అవార్డుతో సత్కరించడం జరిగిందండి. లండన్ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక అవార్డుతో సత్కరించడం జరిగింది. ఏమిటి అవార్డు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, యూకే పార్లమెంట్గా చెప్పుకోవచ్చు. లైఫ్ టైమ్ ఎక్సలెంట్ అవార్డు అండి. యూకే పార్లమెంట్ ప్రదానం చేసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు. మరి ఈ అవార్డును ఎందుకు ఇచ్చారు ఆయనకంటే సాంస్కృతిక రంగంలో, కల్చరల్ లీడర్షిప్ విభాగంలో, సాంస్కృతిక నాయకత్వ విభాగంలో ఆయన
పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు, పబ్లిక్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. 40 సంవత్సరాలకు పైగా 4 దశాబ్దాలకు పైగా చిత్రరంగానికి ఆయన సేవ చేస్తున్నాడు. మరి ఈ కల్చరల్ లీడర్షిప్ విభాగంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయడం జరిగిందండి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డును ఎవరు ప్రదానం చేశారు? ఈ అవార్డును అంటే యూకే పార్లమెంట్ అండి, బ్రిటన్ పార్లమెంటు వారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మార్చి 21న బ్రిటన్ పార్లమెంటు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ ప్రజెంటేషన్ సిరిమనీ అనేది జరిగిందండి. లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధుల సభలో ఈ ప్రధానోత్సవ కార్యక్రమం అనేది జరిగింది. మరి ఎందుకోసం ఆయనకు ప్రదానం చేశారంటే 40 సంవత్సరాలకు పైగా చిత్రరంగంలో ఆయన రాణిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సాంస్కృతిక విభాగంలో, సాంస్కృతిక నాయకత్వ విభాగంలో ఈ అవార్డును మేము ఆయనకు అందజేస్తున్నామని ప్రకటించడం జరిగిందండి. ఈ అవార్డును ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఎక్కడ జరిగింది అంటే లండన్ నగరంలో జరిగిందండి. లండన్ నగరంలో ఆయనకు అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సినిమా రంగానికి 4 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు అందించడం జరిగింది. పద్మ అవార్డీగా మనం ఆయన చెప్పుకుంటాం. గతంలో మన భారత ప్రభుత్వం అంటే ఈ సినిమా రంగానికి ఆయన చేస్తున్న సేవను గుర్తించి 2006లో మన భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చిందండి. 2006లో పద్మభూషణ్ అవార్డుతో మెగాస్టార్ గారిని సత్కరించడం జరిగింది మన భారత ప్రభుత్వం. అదేవిధంగా 2024లో అండి 2024లో భారతదేశంలోనే అత్యున్నతమైన 2వ పురస్కారంగా చెప్పుకునే పద్మ విభూషణ్తో కూడా సత్కరించిందండి. పద్మ విభూషణ్తో కూడా ఆయనను సత్కరించడం జరిగింది మన భారత ప్రభుత్వం. మనందరికీ తెలిసిందే ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పొలిటికల్ పార్టీని కూడా ప్రారంభించారండి. ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏమిటంటే ప్రజారాజ్యం పార్టీ. మనందరికీ తెలిసిందే 2008లో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. కానీ ప్రారంభించిన కొద్ది నాళ్ళలోనే ఆ పార్టీని అంటే 3 సంవత్సరాల్లోనే ఆ పార్టీని మళ్ళీ ఐఎన్సీలో మన జాతీయ కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు 2011లో విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభ సభ్యునిగా అపాయింట్ చేయడం జరిగిందండి. రాజ్యసభ సభ్యునిగా అపాయింట్ చేయడం జరిగింది. రాజ్యసభ మెంబర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా ఈ 2012లో ఆయనను కేంద్ర మంత్రిగా కూడా నియమించడం జరిగింది. 2012లో 2012 నుండి 14 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన ఇప్పటికీ కూడా సినిమాలు తీస్తున్నాడు. 151కి పైగా సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా రంగంలో ఆయన సాంస్కృతిక విభాగంలో చేస్తున్న సేవను గుర్తించి బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డును లండన్ నగరంలో ప్రదానం చేయడం జరిగిందండి. ఓకే, ఇది కూడా అవార్డు పరంగా మనకు ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. నెక్స్ట్ ఎర్త్ అవర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన శక్తి వినియోగం కోసం ఈ ఎర్త్ అవర్ను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందండి. ఎర్త్ అవర్ మీకు తెలిసే ఉంటుంది. ఎర్త్ అవర్ అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అదేవిధంగా సుస్థిరమైన శక్తి వినియోగం అంటే సస్టైనబుల్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీగా చెప్పుకుంటాం. ఈ సుస్థిర ఎనర్జీ వినియోగం కోసం ఈ ఎర్త్ అవర్ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారు ఈ ఎర్త్ అవర్ను పర్యావరణ పరిరక్షణలో భాగంగా అంటే ప్రతి ఏటా కూడా మార్చి నెలలో నిర్వహించడం జరుగుతుందండి. మార్చి 3వ లేదా 4వ శనివారంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి 3rd సాటర్డే నిర్వహించడం జరిగింది. ఏ రోజున అంటే మార్చి 22న అండి, మార్చి 22న నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో దీన్ని నిర్వహించారంటే 190 దేశాలలో అండి, 190 దేశాలలో దీనిని నిర్వహించడం జరిగింది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ ఎర్త్ అవర్ను నిర్వహిస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా WWF అండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ అండి. WWF మీన్స్ ఏమిటి అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఎర్త్ అవర్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఎర్త్ అవర్ అంటే ఏమిటి? అవర్ అంటే అందరికీ తెలుసు, గంట. ఏమిటి అంటే స్వచ్ఛందంగా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన నగరాల్లో, ఎంపిక చేయబడిన దేశాలలో 1 గంట పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేయడమే అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము కూడా భాగస్వాములం అవుతామని స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆర్పివేయడమే ఈ ఎర్త్ అవర్గా మనం చెప్పుకుంటాం. మరి ఈ 25th అండి, మార్చి 22న ఈ 2025 సంవత్సరంలో
సమయంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారు అంటే 8:30 PM టు 9:30 PM అండి. మార్చి 22న ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించారంటే 8:30 PM టు 9:30 PM. ఎన్ని దేశాల్లో? 190 దేశాలలో. ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అంటే WWF అండి. WWF మీన్స్ ఏంటి? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్గా చెప్పుకోవచ్చు. ఇది ప్రముఖ NGO, ప్రపంచ పర్యావరణ సంస్థగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఒక సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1961లో ఏర్పడిందండి. 1961లో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే గ్లాండ్ అనే నగరంలో ఉందండి. గ్లాండ్ అనే నగరం, ఈ నగరం స్విట్జర్లాండ్ దేశంలో ఉందండి. స్విట్జర్లాండ్ దేశంలో ఉందని చెప్పుకోవచ్చు. గ్లాండ్ అనే నగరంలో ఉంది. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా, ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే ఆదిల్ నజామ్ అండి. ఆదిల్ నజామ్ గారు ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. ఆదిల్ నజామ్ కొనసాగుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏమి నిర్వహిస్తాం? ఎర్త్ అవర్ను, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎర్త్ అవర్ను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 2025 ఎర్త్ అవర్ యొక్క థీమ్ ఏమిటి? ఈ సంస్థ ఎర్త్ అవర్ ఇతివృత్తంగా దేన్ని సూచించడం జరిగింది అంటే స్విచ్ ఆఫ్ అండ్ సెక్యూరిటీ వాటర్ ఫర్ ఆల్. సెక్యూరిటీ వాటర్ ఫర్ ఆల్ అంటే స్విచ్ ఆఫ్ మరియు సెక్యూరిటీ వాటర్ ఫర్ ఆల్, అందరికీ సురక్షితమైన నీరు అందించాలని థీమ్ను సూచించడం జరిగింది. స్విచ్ ఆఫ్ అండ్ సెక్యూరిటీ వాటర్ ఫర్ ఆల్ అనే థీమ్ను సూచించింది. మరి ఈ ఎర్త్ అవర్లో మన భారతదేశం భాగస్వామ్య దేశం అంటే మన భారతదేశం భాగస్వామ్య దేశమే. మన భారతదేశం భాగస్వామ్య దేశమే అని చెప్పుకోవచ్చు. ఎర్త్ అవర్లో ఇండియా కూడా భాగస్వామ్య దేశమే. ఎప్పటి నుండి మనం ఎర్త్ అవర్ నిర్వహించుకుంటున్నామంటే 2007 అండి. 2007 నుండి నిర్వహించడం జరుగుతుంది. మరి మన భారతదేశం ఎప్పటి నుండి పార్టిసిపేట్ అవుతుంది అంటే 2009 నుండి పార్టిసిపేట్ అవుతుంది. ఈ 190 దేశాల్లో మన భారతదేశం కూడా ఉందని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది ఎర్త్ అవర్. ఓకే, ఇవి ఈరోజు జరిగిన ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా మనం వీటిని డిస్కస్ చేశామండి.